दयातल सद्गुरु प्रभु महाराज को जय। श्री कृष्ण परमात्मा को जय। गीता माता को जय। శ్రీ కళ్యాణ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి జై। ఈరోజు 23/12/2023 శనివారం హైదరాబాద్ మహానగరంలో చింతల్లో ఉన్నటువంటి పద్మానగర్లో ఉన్నటువంటి శ్రీ కళ్యాణ తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానమునందు ముక్కోటి ఏకాదశి సందర్భంగా అలాగే గీతా జయంతి సందర్భంగా అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేయటం అనేటువంటి జరిగింది। భక్తులు సందర్శించుకోవడం కోసం స్వామివారిని ఉత్తరాభిముఖంగా దర్శించుకోవడం కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయటం అనేటువంటి జరిగింది। ఆ సందర్భంగా ఈ యొక్క దేవస్థానానికి వేలాది మంది భక్తులు తరలి రావడం అనేటువంటిది విశేషంగా మనం చెప్పుకోవచ్చు। ఇంతమంది భక్తులు ఈరోజు ఎందుకు తరలి వస్తున్నారు, వేలాది మంది భక్తులు ఎందుకు వస్తున్నారు అంటే ఈరోజు అత్యంత శ్రేష్టమైనటువంటి పర్వదినంగా చెప్పుకోవచ్చు। ఎందుకంటే ఈ సంవత్సరం ముక్కోటి ఏకాదశి మరియు గీతా జయంతి రెండు కూడా ఒకేసారి రావటం అనేటువంటిది విశేషమైనటువంటిదిగా మన పెద్దలు సూచించడం అనేటువంటిది జరిగింది। అందుకే భక్తాదులు ఈరోజు దేవాలయానికి ఇంతమంది రావటం అనేటువంటిది జరుగుతుంది। ఏ భక్తుడైతే ఈరోజు ఇక్కడకు విచ్చేసి ఉత్తరాభిముఖుడై ఉన్నటువంటి ఆ యొక్క స్వామిని దర్శించుకుంటారో వారికి జన్మ ధన్యమవుతుంది అని చెప్పి మన పెద్దలు సూచించడం అనేటువంటిది జరిగింది। అందుకే ఇంతమంది భక్తులు ఈరోజు ఇక్కడకు రావటం అనేటువంటిది జరుగుతుంది। ఎందుకు అంటే ఈరోజు ముక్కోటి ఏకాదశి। ముక్కోటి ఏకాదశి రోజున మామూలుగా దర్శించుకోవడం కాకుండా ఉత్తరాభిముఖుడై ఉన్నటువంటి స్వామిని దర్శించుకోవాలి అని చెప్పి మనకు శాస్త్రం చెప్తోంది, మన పెద్దలు కూడా సూచించటం అనేటువంటిది జరిగింది। అందుకే ఈరోజు భక్తులందరూ కూడా ఉత్తరాభిముఖుడై ఉన్నటువంటి స్వామిని దర్శించుకునేందుకు వేలాది మందిగా తరలి వస్తూ ఉన్నారు। అయితే ఏమిటి విశేషం, ఉత్తరాభిముఖుడై ఉన్నటువంటి స్వామిని ఎందుకు దర్శించుకోవాలి, ముక్కోటి ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏమిటి అనేటువంటి ప్రశ్న ఒకవేళ మనకు ఉదయించినట్లయితే దానికి మన పెద్దలు ఏం సూచించారు అనేటువంటి దాన్ని ఇక్కడ మనం ఒక్కసారి గుర్తు చేసుకోవచ్చు। అంటే పురాణాలలో ఏమని చెప్పారు అంటే వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుని దర్శించుకోవడం కోసం ఈరోజు అంటే ముక్కోటి ఏకాదశి రోజున కోట్లాది మంది ముక్కోటి దేవతాగణాలు మొత్తం కూడా వెళ్ళి ఆ స్వామివారిని ఉత్తరాభిముఖంగా దర్శించుకుంటారు అని సూచించడం అనేటువంటి జరిగింది। అందుకే ఈ రోజున ముక్కోటి ఏకాదశి అని సూచించడం అనేటువంటిది జరిగింది। అంటే ఎవరైతే ముక్కోటి ఏకాదశి రోజున ఆ యొక్క స్వామివారిని ఉత్తరాభిముఖంగా దర్శించుకుంటారో వారికి ఉన్నటువంటి సమస్తమైనటువంటి కర్మబంధాలన్నీ కూడా నశించి మోక్షము సిద్ధిస్తుంది అని చెప్పి మన పెద్దలు సూచించటం అనేటువంటిది జరిగింది। అయితే ఇదంతా కూడా వైకుంఠంలో జరిగేటువంటి తంతుగా మనకు చెప్పటం అనేటువంటిది జరిగింది। అంటే వైకుంఠంలో ఉన్నటువంటి ఆ యొక్క లక్ష్మీనారాయణులను దేవతలందరూ కూడా ముక్కోటి దేవతలందరూ కూడా ఈ యొక్క ఏకాదశి రోజున ఉత్తరాభిముఖంగా దర్శించుకుంటారు అని చెప్పారు। అయితే ఇప్పుడు మనం మరి ముక్కోటి ఏకాదశి రోజున మరి వైకుంఠానికి వెళ్ళి దర్శించుకోగలమా, ఆ లోకానికి వెళ్ళేటువంటి అవకాశం మనకుందా అంటే మనం ఆ లోకానికి ఇప్పుడు వెళ్ళి దర్శించుకున్నటువంటి అవకాశం లేదు। ఎందుకంటే మనం మానవ మాత్రుడు పరిమితమైన ఉంటాడు కాబట్టి మానవ మాత్రుడికి ఒక పరిధి ఉంటుంది కాబట్టి ఒక ఆవరణ ఉంటుంది కాబట్టి ఆ పరిధికి లోబడే జీవించాలి। కాబట్టి మానవ మాత్రుడు ఆ యొక్క వైకుంఠానికి వెళ్ళి దర్శించుకునేటువంటి అవకాశం లేదు। కాబట్టి మన పెద్దలు ఒక తరుణోపాయాన్ని మనకు సూచించారు। ఏమిటా తరుణోపాయం అంటే మనకు ఉన్నటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ దేవాలయాల్లో ఉన్నటువంటి దేవతామూర్తులు ఎవరైతే ఉంటారో అంటే ఉత్సవ విగ్రహాలు ఏవైతే ఉంటాయో ఆ ఉత్సవ విగ్రహాలను ఉత్తరాభిముఖంగా ఉంచి ఆ ఉత్తరాభిముఖంగా దర్శించుకునేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు మన యొక్క దేవాలయాల్లో చేయటం అనేటువంటిది జరిగింది। ఎందుకంటే వైకుంఠంలో వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం లేనటువంటి మనం ఈ యొక్క మన లోకంలో మనకు అందుబాటులో ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయాలకు వెళ్ళి ఆ యొక్క ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశించి ఆ యొక్క స్వామిని దర్శించుకొని ఉత్తర
ఉత్తరాభిముఖంగా దర్శించుకొని వారి యొక్క ఆశీస్సులు అనుగ్రహాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయవచ్చు అని చెప్పి మన పెద్దలు సూచించి ఆ విధంగా ఏర్పాట్లు చేయటం అనేటువంటి జరిగింది. అందుకే భక్తాదులందరూ కూడా ఈ యొక్క ఉత్తర ద్వారంలో ప్రవేశించి ఉత్తరాభిముఖుడై ఉన్నటువంటి స్వామిని దర్శించుకొని ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందటం అనేటువంటిది జరుగుతుంది. ఇది వ్యవహారికంగా మనందరం కూడా ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చేసేటువంటి ప్రయత్నం. ఆ యొక్క స్వామి అనుగ్రహాన్ని పొందడం కోసం ఈ విధంగా ప్రయత్నం చేయడం అనేటువంటిది జరుగుతుంది. చూడండి, భక్తులందరూ కూడా ప్రాతకాలంలోనే నిద్రలేచి స్నానాధికాలు పూర్తి చేసుకొని ప్రాతకాలంలోనే వచ్చి ఉత్తరాభిముఖుడై ఉన్నటువంటి స్వామిని దర్శించుకొని వారి యొక్క అనుగ్రహాన్ని పొంది సమస్తమైనటువంటి ఈప్సితార్థములను పొందుతూ సమస్తమైనటువంటి దుఃఖాలను సమస్తమైనటువంటి దోషాలను నశింపజేసుకుంటున్నారు. అందుకే ఇంతమంది దర్శించుకోవడానికి రావటం అనేటువంటిది జరుగుతుంది. అందులోనూ ఈరోజు ముక్కోటి ఏకాదశితో పాటు గీతా జయంతి కూడా కలిసి వచ్చింది. కాబట్టి భక్తాదులు ఇంకా ఎక్కువ భక్తి శ్రద్ధలతో ఈ యొక్క సన్నిధికి రావటం అనేటువంటిది జరుగుతుంది. అయితే ముక్కోటి ఏకాదశి రోజున మరి ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామిని దర్శించుకోవాలని ఎందుకు చెప్పారు, దాని యొక్క అర్థం ఏంటి, దాని యొక్క అంతరార్థం ఏమిటి అని చెప్పి మనం పరిశీలించుకున్నప్పుడు మనకు శాస్త్రాలలో కానీ మన యొక్క సద్గురువులు కానీ ఏం సూచించారు అనేటువంటి దాన్ని మనం ఒక్కసారి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు. అంటే ఉత్తర ద్వారంలో నుండి ప్రవేశించి ఆ యొక్క స్వామిని దర్శించుకోవాలి అనేటువంటి దానికి ఏం చెప్పారు అంటే ఎలా మనం ఈ యొక్క ప్రయత్నం చేయాలి అనేటువంటి దాన్ని రివ్యూ చేసుకున్నప్పుడు మన పెద్దలు మన యొక్క శరీరానికి 4 దిక్కులు సూచించారు. తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం అనేటువంటి 4 దిక్కులను సూచిస్తూ అందులో ఉన్నటువంటి ఉత్తర భాగం ఏదైతే ఉన్నదో ఆ ఉత్తర భాగం వైపు పయనించి ఆ ఉత్తర భాగంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేక ద్వారం ఏదైతే ఉన్నదో ఆ ప్రత్యేకమైనటువంటి ద్వారంలో నుండి ప్రవేశించి అంతర్ముఖమై లోపలికి వెళ్ళి ఆ లోపల వేంచేసి ఉన్నటువంటి ఆ యొక్క స్వామిని దర్శించుకోవాలి అని మనకు పెద్దలు సూచించటం అనేటువంటిది జరిగింది. అంటే మన శరీరానికి 4 దిక్కులను సూచించారు. ఏమిటి ఆ దిక్కులు, ఎలా అంటే ఉదాహరణకు ఫస్ట్ నాభి అంటే నడుం భాగం అనుకోండి. నడుం కాడి నుంచి పైకి ఉన్నటువంటి భాగాన్ని ఉత్తర భాగము అన్నారు, అంటే ఉత్తర దిక్కు అన్నారు. నాభి కాడి నుంచి దిగువకు ఉన్నటువంటి అంటే పాదాల వరకు ఉన్నటువంటి ఆ భాగాన్ని దక్షిణ భాగము అన్నారు. ఓకే, అర్థమైంది కదండి. అంటే మనం మగవాళ్ళు అయితే మొలతాడు కట్టుకుంటారు, ఆడవాళ్ళు అయితే వడ్డాణం పెట్టుకుంటారు కదా. ఆ వడ్డాణం పెట్టుకున్నటువంటి ప్లేస్ ఏదైతే ఉన్నదో అక్కడి నుండి పై భాగం మాడు వరకు శిరస్సు వరకు ఉండేటువంటి భాగాన్ని ఉత్తర భాగం అన్నారు, ఉత్తర దిక్కు అన్నారు. అలాగే ఆ యొక్క నడుంగా నుంచి దిగువకు ఉన్నటువంటి పాదాల వరకు వ్యాపించి ఉన్నటువంటి భాగాన్ని దక్షిణ భాగము అన్నారు. అలాగే ముఖం వైపు ఉండేటువంటి భాగాన్ని తూర్పు అన్నారు. వీపు వైపు వెనక వైపు ఉండేటువంటి భాగాన్ని దక్షిణ భాగము అన్నారు, పడమర భాగం అన్నారు. ముఖం వైపు ఉండేటువంటి తూర్పు, వెనక వైపు ఉండేటువంటి దాన్ని పడమర లేదా పశ్చిమ భాగం అని మనకు సూచించటం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ మన పెద్దలు ఏమని చెప్తున్నారు, ఉత్తర ద్వారంలో నుండి ప్రవేశించాలి అన్నారు. ముందు ఉత్తర భాగం ఉత్తర దిక్కేంటో మనకు అర్థమైంది. ఉత్తర దిక్కేంటి, నడుం కాడి నుంచి శిరస్సు వరకు ఉండేటువంటి దాన్ని ఉత్తర భాగము అన్నారు, ఉత్తర దిక్కు అన్నారు. మరి ఈ ఉత్తర దిక్కులో ఒక ద్వారం ఉంది. ఏమి ద్వారం అది అంటే దైవాన్ని చేరటానికి ఒక ప్రత్యేకమైనటువంటి ద్వారం ఉన్నది అని మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. దాన్నే యోగంలో అంటే యోగ శాస్త్రంలో సుషుమ్నా నాడి అని సూచించడం అనేటువంటిది జరిగింది. అంటే దైవాన్ని దర్శించాలనుకున్నటువంటి వారు ఎవరైనా సరే వాళ్ళు ప్రయత్నపూర్వకంగా ఆ యొక్క ప్రాణాన్ని సుషుమ్నా నాడిలోకి ప్రవేశింపచేసి ఆ యొక్క సుషుమ్నా నాడి యొక్క సహాయంతో ప్రాణాయామ ప్రక్రియ ద్వారా అంటే యోగ సాధన ద్వారా తమ యొక్క ప్రాణాన్ని సుషుమ్నా నాడిలో నుంచి అంతర్ముఖమునర్చి వాళ్ళ యొక్క ఆ యొక్క ప్రాణశక్తిని ఊర్ధ్వగమనం చేయించి
ఊర్ధ్వగమనం చేయించి ఆ యొక్క సహస్రార చక్రంలోకి తీసుకొని వెళ్ళాలి. అంటే ఏ సాధకుడైతే యోగ సాధన ద్వారా షట్చక్ర భేదనం చేసి వాళ్ళ యొక్క ప్రాణశక్తిని సహస్రార చక్రంలోకి తీసుకువెళ్తారో వాళ్ళు ఉత్తర ద్వారంలో నుండి ఆ ప్రయాణం చేసినట్లు అర్థం వస్తుంది అని చెప్పారు. అంటే ఉత్తర ద్వార దర్శనం చేయటం అంటే ఉత్తరాభిముఖుడై ఉన్నటువంటి, అంటే సహస్రార చక్రంలో వేంచేసి ఉన్నటువంటి ఆ దివ్యమైనటువంటి తేజస్సు ఏదైతే ఉన్నదో, ఆ దివ్యమైనటువంటి ఆ పరబ్రహ్మ తత్వం ఏదైతే ఉన్నదో ఆ తత్వము చెంతకు సాధకుడు చేరుకోవాలి. ఎలా చేరుకుంటాడు అంటే యోగ సాధన ద్వారా. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఇదే విషయాన్ని మనకు 8వ అధ్యాయంలో కూడా సూచిస్తారు. భ్రువోర్ మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ అన్నారు. అంటే భ్రూమధ్య స్థానంలో నుండి ఆ యొక్క ప్రాణాన్ని ఎలా తీసుకువెళ్ళాలి అంటే భ్రూమధ్య స్థానంలో నుంచి తీసుకొని వెళ్ళి ఎక్కడికి తీసుకువెళ్ళాలి? మాడ దగ్గర మూర్తి స్థానం, మూర్ధ్యాదాయాత్మనః ప్రాణమాస్థితో యోగధారణం అన్నారు. అంటే మూర్తి స్నానానికి అంటే సహస్రార చక్రం చెందకు మాడు దగ్గరకు, అంటే ప్రాణాన్ని భ్రూమధ్య స్థానంలో నుండి తీసుకొని, అంటే మోక్ష ద్వారము ద్వారా లేతే బ్రహ్మరంధ్రము ద్వారా, బ్రహ్మనాడి ద్వారా ఆ యొక్క ప్రాణాన్ని యోగధారణ ద్వారా భ్రూమధ్యంలో నుంచి తీసుకొని వెళ్ళాలి అన్నారు. భ్రువోర్ మధ్యే ప్రాణమావేశ సమ్యక్ అన్నారు. అంటే ఏంటర్థం? భ్రూమధ్యంలో నుంచి అలా తీసుకొని వెళ్ళి పైకి వెళ్ళి ఆ యొక్క సహస్రార చక్రంలో మాడు దగ్గర ఉన్నటువంటి ఆ సహస్రార చక్రంలో స్థాపితం చేయాలి. యోగధారణం మూర్ధ్యాదాయాత్మనః ప్రాణమాస్థితో యోగధారణం అని చెప్పారు. ప్రాణమును భ్రూమధ్య స్థానంలో నుండి తీసుకొని వెళ్ళి మాడ దగ్గర ఉన్నటువంటి మూర్తి స్థానములో, అంటే ఆ పరమాత్మ నివసించేటువంటి స్థానంలోకి దాన్ని ఆ యొక్క ప్రాణమును తీసుకువెళ్ళి ప్రాణమును అక్కడకు చేర్చవలేను అని చెప్పి యోగశాస్త్రంలో మన పెద్దలు సూచించటం అనేటువంటిది ఇది. అంటే ఉత్తర ద్వార దర్శనం అంటే ఉత్తరాభిముఖుడై ఉన్నటువంటి స్వామిని దర్శించుకోవటం అంటే సుషుమ్నా నాడిలో నుండి అంతర్ముఖ ప్రాణాయామం చేసి ఊర్ధ్వగాములై మూర్తి స్థానమునకు వెళ్ళి అక్కడ తమ యొక్క ప్రాణశక్తిని ధారణ చేయాలి, యోగధారణమని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ మనకు 8వ అధ్యాయంలో భగవద్గీతలో సూచించటం అనేటువంటిది జరిగింది. అంటే అలా చేయటం వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అంటే, ఎవరైతే ఈ విధంగా ప్రాణాయామం చేసి ఈ విధంగా యోగధారణ చేస్తారో వాళ్లకు జీవ బ్రహ్మైక్య స్థితి కలుగుతుంది అని చెప్పారు. అంటే జీవ బ్రహ్మైక్య స్థితి కలగటం అంటే జీవుడు బ్రహ్మము కంటే వేరు కాదు అనేటువంటి జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాడు. అంటే దైవముకు తనకు ఉన్నటువంటి ఆ సంబంధం ఏందో దృఢపడుతుంది. అంటే తాను దైవం కంటే భిన్నం కాదు అనేటువంటి సత్యాన్ని ఆ యొక్క సాధకుడు తెలుసుకోగలుగుతాడు. సాధకుడు అలాంటి అనుభూతిని పొందగలుగుతాడు. అందుకే ఉత్తర ద్వార గమనం చేయాలి అని చెప్పి మన పెద్దలు ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజున మనందరికీ కూడా సూచించడం అనేటువంటిది జరుగుతుంది. అందుకే మన యొక్క పూర్వీకులైనటువంటి ఎందరో మహాత్ములు, ఎందరో యోగులు, ఎందరో ఋషులు, ఎందరో జ్ఞానులు, ఎందరో సద్గురువులు ఈ విధంగా సాధన చేసి షట్చక్ర భేదనం చేసి సుషుమ్నా నాడి ద్వారా గమనం చేసి తమ యొక్క ప్రాణశక్తిని, తమ యొక్క జీవుణ్ణి సహస్రార చక్రంలోకి తీసుకువెళ్ళి అక్కడ నిలపటం అనేటువంటిది జరుగుతుంది. అలా నిలపటం వల్ల వాళ్లకు ఆ నిజతత్వమైనటువంటిది, యథార్థ తత్వం అనేటువంటిది సాధకుడికి బోధపడుతుంది. ఏమి బోధపడుతుంది అంటే తాను జీవుడు కాదని, తాను బ్రహ్మము అనేటువంటి సత్యము ఆ రోజు అప్పుడు ఆ క్షణంలో ఆ సాధకుడు అనుభూతి చెందగలుగుతాడు. అంటే జీవో బ్రహ్మైవన పరహ అనేటువంటి సత్యం సాధకుడికి ఆ రోజు దృఢమవుతుంది అని చెప్పి మనకు పెద్దలు చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే ఈ శరీరమునందు ఉన్నటువంటి జీవుడు ఆ బ్రహ్మము కంటే భిన్నము కాదు అనేటువంటి సత్యం సాధకుడికి తెలుస్తుంది. ముక్కోటి ఏకాదశి రోజున సాధకుడు చేయవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి మన పూర్వీకులు సూచించినటువంటి ఇలాంటి సాధనా విధానాన్ని
తెలుసుకొని చేసినప్పుడు మాత్రమే ఆ యొక్క ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార గమనం చేసి పొందవలసినటువంటి ఆ యొక్క ఫలితాన్ని సాధకుడు పొందగలుగుతాడు. ఒకవేళ సాధకుడికి ఇది సాధ్యం కాకపోతే, ఈ విధంగా సాధన చేయటం కుదరకపోతే వాళ్ళు యథావిధిగా మామూలుగా ప్రాతకాలంలో ఆ యొక్క దేవాలయానికి వెళ్ళి స్మరణ చేసుకుంటూ వాళ్ళ యొక్క ఇష్టదైవానికి సంబంధించినటువంటి మంత్రాన్ని స్మరిస్తూ జపిస్తూ ఆ యొక్క ఉత్తరాభిముఖుడైనటువంటి స్వామిని దర్శించుకోవచ్చు. అలా బాక్యంగా చేస్తే పుణ్యం వస్తుంది. ఈ విధంగా ప్రాణాయామ సాధన ద్వారా, యోగ సాధన ద్వారా ప్రయత్నం చేసినటువంటి వాడికి ఆ యొక్క మోక్షం అనేటువంటిది సిద్ధిస్తుంది. మళ్ళీ పునరావృత్తి రహితమైనటువంటి స్థితి కలుగుతుంది. మళ్ళీ జన్మకు రాకుండా ఉండేటువంటి స్థితి సాధకుడికి చేకూరుతుంది అని సూచించటం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే మనకు ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజునే కాకుండా అనేకమైనటువంటి సందర్భాలలో తొలి ఏకాదశి అని చెప్పి కొంతమంది ఆషాఢ మాసంలో వచ్చేటువంటి తొలి ఏకాదశి రోజున కూడా ఈ యొక్క అనేకమైనటువంటి సాధనలు చేయటం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఏకాదశి అనేటువంటి దాన్ని ఎంతోమంది భక్తులు ఒక ప్రత్యేకమైనటువంటి పర్వదినంగా భావించి సేవలు చేస్తూ, లేకపోతే పూజలు చేస్తూ, ధ్యానాలు చేస్తూ, మంత్ర అనుష్ఠానాలు చేస్తూ ఎంతోమంది సాధన చేస్తూ ఉండటం అనేటువంటిది జరుగుతుంది. చాలామంది భక్తులు ఒక నిష్టగా, ఒక నియమంగా, ఒక దీక్షగా ఏకాదశి వ్రతాన్ని పాటించటం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్లకు దైవానుగ్రహం కలుగుతుంది అనుటలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అయితే ఏకాదశి వ్రతాన్ని ఎలా ఆచరించాలి అనేటువంటిది కూడా సాధకుడికి తెలియాలి. అంటే సాధకుడు బాహ్యేంద్రియాలైనటువంటి 10 ఇంద్రియాలను ప్లస్ మనసును, ఈ యొక్క 11 ఇంద్రియాలను నిగ్రహించి 11 ఇంద్రియాల ద్వారా ఎలాంటి ఆహారాన్ని స్వీకరించకుండా ఏ సాధకుడైతే ఉంటాడో అతడు ఏకాదశి వ్రతాన్ని పాటించినటువంటి ప్రయోజనాన్ని పొందుతాడు. ఉదాహరణకు బాహ్యేంద్రియాలైనటువంటి దశేంద్రియాల్లో జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5 చెప్పారనుకోండి. ఇప్పుడు జ్ఞానేంద్రియాలైనటువంటి 5 ఏవైతే ఉన్నాయో అంటే చెవులు, శ్రోత్రము అంటే చెవులు, అలాగే త్వక్కు అంటే చర్మము, అలాగే నేత్రము, అలాగే నాలుక, అలాగే ముక్కు ఘ్రాణేంద్రియము. శ్రోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వ, ఘ్రాణము అనేటువంటి 5 జ్ఞానేంద్రియాల ద్వారా విషయాలను గ్రహించకుండా ఉండాలి. అంటే చెవుల ద్వారా శబ్దాలను గ్రహించకుండా, చర్మము ద్వారా స్పర్శలు గ్రహించకుండా, నేత్రాల ద్వారా రూపాలు గ్రహించకుండా, నాలుక ద్వారా రుచులు గ్రహించకుండా, ముక్కు ద్వారా వాసనలు గ్రహించకుండా, అంటే 5 ఇంద్రియాలకు 5 విషయాలను అందించకుండా నిరాహారంగా ఉండాలి అని చెప్పారు. అంటే ఈ విధంగా అంటే బాహ్యేంద్రియాల ద్వారా విషయాలను గ్రహించకుండా ఎవరైతే నిరాహారులై ఉంటారో, అలాగే ఆహారాన్ని కూడా స్వీకరించకుండా అన్నారు. ఆహారాన్ని స్వీకరించకుండా అంటే ఉపవాసం చేయటం, అంటే అవసరమైనంత మోతాదులో మాత్రమే ఆహారాన్ని సేవిస్తూ శరీరాన్ని పరిరక్షించుకుంటూ ఎవరైతే వాళ్ళ యొక్క మనస్సులో వాళ్ళ యొక్క ఇష్టదైవాన్ని నిలుపుకుంటారో వాళ్ళు మాత్రమే ఏకాదశి వ్రతాన్ని పాటించినటువంటి వారు అవుతారు అని మనకు సూచించడం అనేటువంటి జరుగుతుంది. అంటే ఏకాదశి వ్రతాన్ని పాటించేటువంటి వారు ఉపవాసం ఉంటారు. ఉపవాసం అంటే కేవలం ఆహారాన్ని స్వీకరించకుండా ఉండటమే కాదు, బాక్యంగా ఆహారాన్ని స్వీకరించకుండా ఉంటే ఉపవాసం కిందకి రాదు. కొంతమంది ఏం చేస్తారు మనందరికీ తెలుసు, కొంతమంది ఉపవాసం పేరుతో ఆహారం స్వీకరించకుండా పండ్లు, పండ్లరసాలు, లేకపోతే ఇలా అనేకమైనటువంటి ఇతరత్ర పదార్థాలన్నిటినీ మిక్కుటంగా సేవించేటువంటి వాళ్ళు కూడా కనిపిస్తారు. అంటే ఉపవాసం పేరుతో ఒక్క ఆహారాన్ని మాత్రమే తీసుకోకుండా అన్నం తినకుండా ఇతరత్ర మిగతా అన్నిటినీ తినేటువంటి వాళ్ళు కూడా కనిపిస్తారు. అది ఉపవాసం కిందకే రాదు. ఉపవాసం అంటే మన పెద్దలు సూచించినటువంటి అర్థం ఏంటంటే ఉపసమీపే వాసః ఉపవాసః అన్నారు. ఉపసమీపే అంటే పరమాత్మకు సమీపంలో నివసించడం అన్నారు. పరమాత్మకు సమీపంలో నివసించడమే నిజమైనటువంటి ఉపవాసం. అంటే ప్రతి సాధకుడు కూడా తమ యొక్క ఇంద్రియాలను విషయాల వైపు వెళ్లకుండా నిరోధించి అంతర్ముఖమునర్చి మనస్సును తన యొక్క ఇష్టదైవమునందు మాత్రమే కేంద్రీకృతమునర్చి
అన్యధ్యాస లేకుండా అనన్యధ్యాసతో ధ్యానమగ్నుడై ఉండటం ఏదైతే ఉంటుందో అది ఏకాదశి వ్రతం యొక్క నియమంగా మన పెద్దలు సూచించడం అనేటువంటిది జరిగింది. చాలామంది ఏకాదశి వ్రతం అంటే ఆహారం తినకుండా ఉండటమే అనుకుంటారు. ఆహారం సేకరించకుండా, ఆహారం తీసుకోకుండా ఉండటం మాత్రమే ఉపవాసం కాదు, ఏకాదశి వ్రతం యొక్క లక్ష్యం కాదు. అంటే 10 ఇంద్రియాలను నిగ్రహించి మనసును పరమాత్మయందు అంటే అంతర్ముఖమనర్చి పరమాత్మయందు లగ్నమనర్చి ఉంచుటే ఏకాదశి వ్రతం యొక్క ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు. అలా చేసినటువంటి సాధకుడికి ఖచ్చితంగా దైవానుగ్రహం అనేటువంటిది కలుగుతుంది. ఇప్పుడు చిన్న ఉదాహరణ ఒకటి గుర్తు చేసుకోవచ్చు ఈ సందర్భంగా. ఇప్పుడు ఇక్కడ మనకు ఎప్పుడు పెద్దలు చెప్తూ ఉంటారు, భాగవతంలో కానీ ఇట్లా అనేకమైనటువంటి సందర్భంలో అంబరీషుని గురించి చెప్తూ ఉంటారు. అంటే ఒక ఏకాదశి వ్రతం చేసినటువంటి భక్తుడికి ఎంత గొప్ప ఫలితం కలుగుతుంది అనేటువంటి దానికి మనకు ఎంత మహిమ కలుగుతుంది, ఎంత శక్తి వస్తుంది, దైవానుగ్రహం ఎలా ఉంటుంది అనేటువంటిది అంబరీషుడి యొక్క ఉదంతం ద్వారా మనం గుర్తించవచ్చు. అంబరీషుడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించుదామనేటువంటి ఒక సంకల్పంతో ఒక దీక్షగా ఒకరోజు ప్రారంభించడం అనేటువంటిది జరుగుతుంది. వారు అనుకున్నటువంటి పద్ధతిగా నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో ఆ యొక్క వ్రతాన్ని పాటిస్తూ ఉన్నారు. నిరంతరం ఆ యొక్క శ్రీహరి ధ్యానంలోనే వారు గడుపుతూ ఉన్నారు. వారి ధ్యాస మొత్తం కూడా, వారి యొక్క మనస్సు మొత్తం కూడా ఆ యొక్క శ్రీహరి యొక్క ధ్యానంలో, శ్రీహరి యొక్క రూప లావణ్యాలను వర్ణిస్తూ, శ్రీహరి యొక్క లీలలను వర్ణిస్తూ, శ్రీహరి యొక్క మహిమను కొనియాడుతూ వారి యొక్క మనసు మొత్తం కూడా, అంబరీషుడి యొక్క మనసు మొత్తం కూడా శ్రీహరి అందే లగ్నమై ఉంది. అన్య ధ్యాస లేదు, శ్రీహరి ధ్యాస తప్ప మరొకటి లేదు. వారు అనుకున్నటువంటి పద్ధతిగా వ్రతం పూర్తి చేయటం అనేటువంటిది జరిగింది. ఇక చివరి రోజు, ఆఖరి రోజు వ్రతం ఉపసంహరించేటువంటి సందర్భం వచ్చింది. ద్వాదశి గడియలు సమీపించాయి. అయితే వాళ్ళ యొక్క లక్ష్యం ఏంటంటే ద్వాదశి గడియలు ముగిసిపోయే లోపులో వ్రత సమాప్తి చేయాలి. అప్పుడు వాళ్లకు ఆ పూర్ణ ఫలితం అనేటువంటిది వస్తుంది అని చెప్పి వాళ్ళ నమ్మకం. అయితే వారితో పాటు చాలామంది ఈ యొక్క వ్రతంలో ఆ రోజు పాల్గొనడం అనేటువంటిది జరిగింది. అయితే ఆ సందర్భంలో వాళ్ళు అనుకోకుండా, ఊహించకుండా అక్కడకు దుర్వాస మహర్షి రావటం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే దుర్వాస మహర్షి వచ్చారో అంబరీషుడు వెంటనే వారికి ఎదురు వెళ్ళి వారికి పాదాలు కడిగి తీసుకొచ్చి ఉచితాసనం మీద కూర్చోబెట్టారు. యోగక్షేమాలు అవన్నీ కూడా కనుక్కున్న తర్వాత వారి అవసరాలన్నింటినీ విచారించి తెలుసుకొని ఏం కావాలో అడగటం అనేటువంటి జరిగింది. అయితే అంబరీషుడు అంటారు, అయ్యా ఈరోజు మా యొక్క వ్రత సమాప్తి అయ్యేటువంటి రోజు, ఈ సందర్భంలో ఇలాంటి పవిత్రమైనటువంటి సమయంలో మీలాంటి మహాత్ములు ఈ యొక్క పవిత్రమైనటువంటి ఈ యొక్క స్థానానికి రావటం అనేటువంటిది మాకు మహదానందంగా ఉంది తండ్రి, మీ యొక్క ఆశీస్సులు మాకు అందించాలి అని చెప్పి కోరుకోవటం అనేటువంటిది జరుగుతుంది. అప్పుడు దుర్వాసుడు చెప్తాడు, నాయన నేను నదికి వెళ్ళి స్నానాధికాలు పూర్తి చేసుకొని వస్తాను, వచ్చాక ఈ యొక్క వ్రత సమాప్తి కార్యక్రమాన్ని పూర్తి చేద్దాము అని చెప్పి దుర్వాసుడు అంబరీషుడికి చెప్పి ఆ యొక్క నదికాడికి వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. అతను నదికాడికి వెళ్ళి స్నానాధికాలు పూర్తి చేసుకొని ధ్యానమగ్నుడై ఉంటాడు. అయితే ఇక్కడ అంబరీషుడు వ్రత సమాప్తి చేద్దామంటే మరి దుర్వాసుల వారు రాలేదు. వారు స్నానానికి వెళ్ళారు, నదికి వెళ్ళారు, ఇంకా రాలేదు. మరి ద్వాదశి గడియలు పూర్తి కావచ్చేటువంటి సమయం ఆసన్నమైంది. ఏం చేయాలో తోచనటువంటి పరిస్థితి. ఆలస్యం చేస్తే ద్వాదశి గడియలు పూర్తయిపోతాయి. ద్వాదశి గడియలు పూర్తయిపోతే వ్రతం చేసినటువంటి ఫలితం దక్కదు. ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. మరి దుర్వాసుడు వస్తాడా అంటే వచ్చేటువంటి పరిస్థితిలో లేరు. వారక్కడ ధ్యానమగ్నులై ఉన్నారు. అప్పుడు అంబరీషుడు ఆ యొక్క పెద్దలను కొంతమందిని ఆహ్వానించి ఆ పెద్దల యొక్క సలహా సూచన తీసుకోవడం అనేటువంటి జరిగింది. అయ్యా ఇప్పుడు ద్వాదశి గడియలు పూర్తయ్యేటువంటి సందర్భం వచ్చింది, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అని చెప్పి వాళ్ళను సలహా అడగటం అనేటువంటి జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఏమని చెప్తారంటే, అయ్యా మరి ద్వాదశి గడియలు పూర్తి కాకముందే మరి మీరు
తులసి తీర్థాన్ని స్వీకరించినట్లయితే అది మీకు 2 విధాలుగా ఉపకరిస్తుంది అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అంటే తులసి తీర్థాన్ని సేవించడం చేత ఇప్పుడు ద్వాదశి ఈ యొక్క ఏకాదశి వ్రతం పూర్తి చేసినటువంటి ఫలితం మీకు వస్తుంది. అలా అని చెప్పి వచ్చినటువంటి అతిథి ఎవరైతే ఉన్నారో వారిని ఇక్కడికి రావటం వల్ల వారి యొక్క గౌరవానికి భంగం కలిగించకుండా ఉన్నట్లు కూడా ఉంటుంది. 2 విధాలుగా ఇది దోహదం చేస్తుంది అని వారు సూచించడం అనేటువంటిది జరిగింది. అప్పుడు అంబరీషుడు తులసి తీర్థాన్ని స్వీకరించి ఆ యొక్క వ్రత సమాప్తి చేయటం అనేటువంటిది జరిగింది. అయితే అక్కడ దూర్వాసుల వారికి ఈ యొక్క సన్నివేశం వారికి గోచరిస్తుంది. ఆ యొక్క ధ్యానంలో దుర్వాసుడికి ఈ యొక్క సంఘటన వారికి గోచరిస్తుంది. వెంటనే ఆగ్రహోదగ్రుడై ఇక్కడికి విచ్చేసి కోపంతో అంబరీషుడిని మందలిస్తాడు. ఒక అతిథిని నీవు అవమానించావు, ఒక మహర్షిని నీవు అవమానించావు, మహర్షి వచ్చేంత వరకు నువ్వు వేచి ఉండకుండా వ్రత సమాప్తి చేయటం ఇది చాలా దోషయుక్తం అని చెప్పి చాలా కోపంతో మండిపడుతూ ఉంటాడు. అంబరీషుడు మౌనంగా స్వామి మన్నించండి, ఇది పెద్దలు ఈ విధంగా సూచించారు, మరి వ్రత సమాప్తి ద్వాదశి గడియలు పూర్తి అయిపోయేటువంటి సందర్భం వచ్చింది, ఏం చేయాలో నాకు తోచలేదు, పెద్దల సలహా ప్రకారమే ఈ విధంగా నేను చేయవలసి వచ్చింది, ఇందులో నా తప్పేం లేదు స్వామి, మన్నించండి, పొరపాటైతే క్షమించండి అని చెప్పి అంబరీషుడు అనేక విధాలుగా ప్రాధేయపడటం అనేటువంటిది జరిగింది. కానీ మరి దుర్వాసుడు కోపంతో ఉన్నటువంటి వాడు ఊరుకుంటాడా? వెంటనే ఒక రాక్షసుని సృష్టించటం అనేటువంటి జరిగింది. రాక్షసుని సృష్టించి ఒక శక్తి స్వరూపాన్ని సృష్టించి వెళ్ళి అంబరీషుడిని సంహరించు అని శాసించటం అనేటువంటి జరిగింది. అప్పుడు అంబరీషుడు చేసేదేమి లేక ఆ యొక్క శ్రీమన్నారాయణుని స్మరిస్తూ ఆ యొక్క అష్టాక్షరీ మంత్రాన్ని ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. ఎప్పుడైతే అంబరీషుడు అష్టాక్షరీ మంత్రాన్ని జపిస్తూ కూర్చున్నాడో వెంటనే అక్కడకు ఒక శక్తి ప్రవేశించింది. ఆ శక్తి ఏదో కాదు, సుదర్శన చక్రం. శ్రీమన్నారాయణ యొక్క సుదర్శన చక్రం అక్కడికి విచ్చేసి అంబరీషుడిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంది. ఎప్పుడైతే దుర్వాసుడు పంపించినటువంటి ఆ శక్తి అంబరీషుడి మీదకు వస్తుందో అప్పుడు ఆ యొక్క సుదర్శన చక్రం ఆ యొక్క దుర్వాసుడు పంపినటువంటి ఆ యొక్క శక్తిని సంహరించి ఆ యొక్క సుదర్శన చక్రం దూర్వాసుడిపైకి పరుగు తీయటం అనేటువంటిదని. దూర్వాసుడు చేసేది లేక దాని నుండి తప్పించుకోవడం కోసం కైలాసం వెళ్ళి జరిగిందంతా చెప్పి ఈ యొక్క సుదర్శన చక్రం నుండి నన్ను కాపాడండి, రక్షించండి అని చెప్పి పరమశివుడిని వేడుకున్నాడు. పరమశివుడు నా వల్ల కాదు, నిన్ను ప్రొటెక్ట్ చేయటం ఎవరి వల్ల కాదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తే అప్పుడు ఆ యొక్క దుర్వాసుడు బ్రహ్మలోకం వెళ్ళి ఆ యొక్క చతుర్ముఖ బ్రహ్మను వేడుకోవటం అనేటువంటిది. చతుర్ముఖ బ్రహ్మ కూడా ఇది నా వల్ల కాదు, ఆ యొక్క సుదర్శన చక్రం నుండి రక్షించే శక్తి నాకు కూడా లేదు అని చేతులెత్తేయటం జరిగింది. అప్పుడు దుర్వాసుడు వైకుంఠం వెళ్ళి శ్రీమన్నారాయణుని వేడుకుంటాడు. శ్రీమన్నారాయణుడు కూడా అదే చెప్తారు. ఎందుకంటే దాన్ని ఉపసంహరింప చేయటం నా వల్ల కూడా కాదు, దాన్ని ప్రయోగించినప్పుడే దాని యొక్క కంట్రోలింగ్ పవర్ అనేటువంటిది అంబరీషుడికి ఇవ్వటం అనేటువంటిది జరిగింది. దాన్ని కంట్రోల్ చేసే శక్తి ఒక్క అంబరీషుడికి మాత్రమే ఉంది. 14 లోకాల్లో ఈ యొక్క సుదర్శన చక్రం నుండి నిన్ను రక్షించేవారు ఒక్కరు కూడా లేరు అని చెప్పి ఆ యొక్క శ్రీమన్నారాయణుడు సూచించడం అనేటువంటిది జరిగింది. అప్పుడు చేసేది లేక, గతి లేక, దిక్కు లేక ఆ యొక్క దుర్వాసుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ యొక్క అంబరీషుని పాదాల మీద పడి, అయ్యా నన్ను క్షమించు, పొరపాటు చేశాను, తప్పు చేశాను, అహంకారంతో, గర్వంతో, దమ్మంతో, దర్పంతో కన్ను మిన్ను గానకుండా ప్రవర్తించాను, మహాభక్తుడైనటువంటి నిన్ను నేను అవమానించాను, నన్ను రక్షించేవారెవ్వరూ లేరు, నీవే నన్ను రక్షించాలి అని చెప్పి ఆ యొక్క అంబరీషుని యొక్క పాదాలపై వ్రాలటం అనేటువంటిది జరిగింది. అప్పుడు వెంటనే అంబరీషుడు కళ్ళు తెరిచి ఆ యొక్క సుదర్శన చక్రానికి ప్రార్థించి, ఓ సుదర్శన చక్రమా అనుగ్రహించు, ఆ యొక్క దుర్వాసుల వారిని క్షమించు, తన తప్పు తెలుసుకున్నటువంటి వారిని రక్షించటం భక్తుల యొక్క కర్తవ్యం అని చెప్పి సుదర్శన చక్రానికి నమస్కరించి దుర్వాసుని రక్షించమని చెప్పి వేడుకోవటం అనేటువంటిది జరిగింది. అప్పుడు సుదర్శన చక్రం అనేటువంటిది ఉపసంహరింపబడటం అనేటువంటిది జరిగింది. ఓకే, అర్థమైంది కదండి. ఏమర్థమవుతుంది ఈ యొక్క ఉదంతము ద్వారా?
అంటే అంబరీషుడు మహాభక్తుడు. మరి దూర్వాసుడు అక్కడకు ప్రవేశించినప్పుడు ఎలా వచ్చాడు, ఏం జరిగింది అంటే, దూర్వాసుడు రాగానే అంబరీషుడు దూర్వాసుని ఒక ఉచిత సింహాసనంపై కూర్చోబెట్టి పాదాలు కడిగి ఆ యొక్క నీళ్లు శిరస్సును జల్లుకొని అనేకమైనటువంటి సేవలు చేయడం అనేటువంటి జరిగింది. చూడండి, దూర్వాసుడు పూజనీయుడయ్యాడు, అనేకమైనటువంటి పూజలు అందుకున్నాడు, అనేకమైనటువంటి సేవలు అందుకున్నాడు. మరి ఏ సన్నిధిలో అయితే, ఏ మహాత్ముని చేతనైతే ఇన్ని సేవలు పొందాడో, ఇన్ని పూజలు పొందాడో, ఎంత గౌరవాన్ని పొందాడో, అలాంటి దుర్వాసుడు తన యొక్క కోపం చేత, తన యొక్క అహంకారం చేత, తన యొక్క గర్వం చేత, తన యొక్క మదమాశ్చర్యాల చేత ఎంత దుఃఖాన్ని పొందాడో చూడండి. ఎక్కడైతే పూజలు అందుకున్నాడో అక్కడే ఈసడింపబడ్డాడు, ఎక్కడైతే గౌరవింపబడ్డాడో అక్కడే దుర్గతిని పొందాడు, అనేకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవటం అనేటువంటిది జరిగింది. చివరికి ప్రాణాపాయ పరిస్థితులు ఎవరి చేతనైతే పూజలు అందుకున్నాడో మళ్ళా వాళ్ళ పాదాల మీద పడి నన్ను రక్షించండి ప్రభు అని చెప్పి వేడుకోవడం అనేటువంటి జరిగింది. అంటే కోపం వల్ల, గర్వం వల్ల, మదమాశ్చర్యాల వల్ల ఎంతటి దుర్గతి కలుగుతుందో మనకు ఈ యొక్క ఉదంతం ద్వారా బోధపడుతుంది. శ్రీ బుర్హానుద్దీన్ గారు ఒక తత్వంలో ఇలా చెప్పారు. అంటే గర్వంతో ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి పరిస్థితిని పొందుతారు అని. గర్వమతులగానవే దుర్యోధన శిశుపాల రావణ చరితములు వినావే, గర్వమతులు గతులు గానక ఘనము నీచములెన్ను చూను, నిర్రనేల్గుచు మెర్రె చూపులు వెర్రితనమున చూడబోకు, మానసాని వినావే భూతమూల చటమే మోగనవే, గర్వమతులగానవే దుర్యోధన శిశుపాల రావణ చరితములు వినావే. ఏమని చెప్తున్నారు? దుర్యోధన శిశుపాల రావణ చరితములు వినవే. దుర్యోధనుడు కానీ, శిశుపాలుడు కానీ, రావణుడు కానీ, హిరణ్యకశిపుడు కానీ, నరకాసురుడు కానీ, ఇలాంటి అసురులు ఎందరో కూడా గర్వమతాంతులై హీనగతిని పొందారు, దుర్గతిని పొందారు అని మనకు సూచించటం అనేటువంటిది. అందుకే భక్తులైనటువంటి వారిని ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టకూడదు. భక్తులను ఇబ్బంది పెడితే భగవంతుడు క్షమించడు. భక్తుల పట్ల నీ యొక్క గర్వాన్ని కానీ, నీ యొక్క మదమాశ్చర్యాలు కానీ, నీ యొక్క అహంకారాన్ని కానీ చూపిస్తే భగవంతుడు క్షమించడు అన్నటువంటి సత్యం మనకు ఈ యొక్క ఉదంతము ద్వారా బోధపడుతుంది. ఎందుకంటే భక్తులు పరమ భక్తితో జీవిస్తారు, భగవద్ అనుగ్రహం కోసమే వారు జీవిస్తారు. నిరంతరం కూడా భగవంతుని ధ్యానంలోనే వారు గడుపుతూ ఉంటారు. అంటే భక్తులకు భగవంతుడికి సంబంధించిన సేవలంటే అత్యంత ప్రీతికరం. అంటే వారు నిరంతరం కూడా సేవలు చేసేప్పుడు ఆ సేవలలోనే ఆ స్వామివారిని భావన చేస్తూ తరిస్తారు. అయితే ఈ సంవత్సరంలో ప్రత్యేకత ఏమిటంటే ముక్కోటి ఏకాదశి, గీతా జయంతి ఇవి రెండు కూడా మార్గశిర మాసంలో వచ్చినాయి. అంటే ఇప్పుడు వైష్ణవులు అంటే విష్ణు భక్తులందరూ కూడా తిరుప్పావై గోదాదేవికి సంబంధించినటువంటి పూజలు చేస్తూ ఉంటారు. అంటే దీన్ని ధనుర్మాసము అంటారు. అంటే ధనుర్మాసంలో వైష్ణవ భక్తులందరూ కూడా, అంటే విష్ణు భక్తులందరూ కూడా ఆ గోదాదేవిని అర్చిస్తూ ఆ యొక్క శ్రీమన్నారాయణుని సేవిస్తూ ఉండటం అనేటువంటిది జరుగుతుంది. వైష్ణవ సాంప్రదాయంలో ఆళ్వారులు అంటే అత్యంత భక్తి కలిగి ఉన్నటువంటి వాళ్ళు అని అర్థం అన్నమాట. వాళ్ళ యొక్క సర్వస్వాన్ని స్వామి సేవకు అంకితం చేసి, వాళ్ళ యొక్క సర్వస్వాన్ని కూడా స్వామి సేవకు అంకితం చేసి, తనువు, మనసు, ధనము, తెలివి సర్వస్వాన్ని కూడా స్వామి సేవలో వినియోగించినటువంటి పరమ భక్తులు ఆళ్వార్లు. అలాంటి ఆళ్వారుల్లో ఇప్పుడు ధనుర్మాసంలో చెప్పుకున్నటువంటిది విష్ణు చిత్తుడు వారి యొక్క పుత్రికగా ప్రాప్తించినటువంటి గోదాదేవి గురించి అందరూ కూడా చెప్పుకొని తరించడం అనేటువంటిది జరుగుతుంది. మీకు తెలిసే ఉంటుంది, ఈ యొక్క ఆళ్వారుల్లో ముఖ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆళ్వారు వీరు.
అంటే విష్ణు చిత్తుల వారు. వీరు తమిళనాడులో ఉన్నటువంటి శ్రీవిల్లిపుత్తూరులో అక్కడ ఉన్నటువంటి వటపత్రశాయి దేవాలయం, ఆ యొక్క దేవాలయంలో అర్చకునిగా ఉండి అనేకమైనటువంటి సేవలు చేస్తూ ఉన్నారు. ఆ యొక్క స్వామిని నిరంతరం కీర్తిస్తూ ఆ స్వామికి సంబంధించినటువంటి కైంకర్యాలు చేస్తూ ఆ యొక్క స్వామి సేవలో వారి యొక్క జీవితాన్ని ధన్యం చేసుకుంటూ ఉన్నారు. ఆ యొక్క విష్ణు చిత్తుల వారు నిరంతరం కూడా అనేకమైనటువంటి పూల మొక్కలు పెంచి అనేకమైనటువంటి పుష్పాలను సేకరించి ప్రతిరోజు కూడా స్వామివారికి పుష్పమాలలు తయారు చేసి ఆ యొక్క స్వామికి సమర్పించి ఆ యొక్క సేవలో వారు తరిస్తూ ఉండేవారు. ఒకరోజు ఆ విష్ణు చిత్తుల వారు ఆ యొక్క స్వామి సేవకు సంబంధించినటువంటి పుష్పాలు, ఆ యొక్క తులసి దళాలు సేకరించేటువంటి సందర్భంలో ఆ తులసి వనంలో, ఆ యొక్క బృందావనంలో చేరి ఆ యొక్క తులసి మొక్కలకు పాదులు చేస్తూ ఉండేటువంటి సందర్భంలో అక్కడ విష్ణు చిత్తుల వారికి ఒక చిన్న పాప కనిపించింది. ఆ పాప దివ్యమైనటువంటి ప్రకాశంతో చూడ మనోహరంగా ఉండి, అంటే అత్యంత సౌందర్యంతో, అంటే ఈ సమస్త ప్రపంచంలో ఉన్నటువంటి సౌందర్యం మొత్తం కూడా ఆ యొక్క పాప దగ్గరే ఉన్నదా అన్నట్లుగా అనిపించేటువంటి, వెంటనే మనసు దివ్యానందంతో ఓలలాడుతుంది. వెంటనే ఆ పాపను చూసి వెంటనే ఆ పాపను తీసుకొని గుండెలకు హత్తుకొని ఇంట్లోకి తీసుకొని వచ్చాడు. అయితే ఈ యొక్క స్వామి సేవ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆ యొక్క స్వామి అమ్మవారిని ఇక్కడికి పంపించినట్లుగా భావన చేస్తూ ఆ యొక్క సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి తనకు పాపగా లభించింది అనేటువంటి భావనతోటి ఆ పాపకు కోదై అనేటువంటి నామకరణం చేశారు. అంటే తెలుగులో రాను రాను గోద అనేటువంటి పేరుతో నామకరణంతో స్థిరపడటం అనేటువంటిది జరిగింది. అలాంటి ఆ యొక్క గోదాదేవిని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉండటం అనేటువంటిది జరుగుతుంది. అనంతరం ఆ యొక్క గోదాదేవి కూడా ఆ యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క ఆ శ్రీమన్నారాయణుని యొక్క భక్తిలో విలీనమైపోయేది. నిరంతరం వాళ్ళ తండ్రి గారి దగ్గర భాగవత శ్రవణం చేస్తూ ఆ యొక్క స్వామికి సంబంధించినటువంటి కథలను, ఆ స్వామికి సంబంధించినటువంటి చరిత్రలను పఠనం చేస్తూ నిరంతరం ఆ యొక్క స్వామి ధ్యానంలో విలీనమైపోయేది. ఆ యొక్క స్వామి ధ్యాసలోనే లగ్నమైపోయేది. ఆ యొక్క గోదాదేవికి స్వామి ధ్యాస తప్ప మరొక ధ్యాస ఉండేటువంటిది కాదు. అలా పెరుగుతూ ఉన్నటువంటి గోదాదేవికి భక్తితో పాటు రాను రాను స్వామి మీద ఒక ప్రత్యేకమైనటువంటి భావన ఏర్పడింది. స్వామిని వివాహం చేసుకోవాలి అనేటువంటి తలంపు ఏర్పడింది. ఆ యొక్క భక్తి ప్రేమగా పరిణితి చెందటం అనేటువంటిది జరిగింది. ఇది చరిత్రలో ఎక్కడా చూడనటువంటి, ఎవరు ఎక్కడా వినని ఒక గొప్ప అద్భుతమైనటువంటి సంఘటనగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్వామివారిని వివాహం చేసుకోవాలి అనేటువంటి తలంపు సామాన్యులకు వచ్చేటువంటిది కాదు. సాక్షాత్తు ఆ యొక్క భూదేవే కనుక ఆ యొక్క ఆలోచన కలగటం అనేటువంటిది సహజం. అయితే ఒక విచిత్రం ఏం జరుగుతూ ఉండేదంటే, విష్ణు చిత్తుల వారు రోజు స్వామి యొక్క సేవకు కైంకర్యం కోసం పుష్పమాలలు తయారు చేసి, తులసిమాలలు తయారు చేసి గోడకున్నటువంటి కొయ్య చిల్లకు తగిలించేవారు. అయితే తండ్రి అలా చిల్లకు తగిలించి వెళ్ళిన తర్వాత గోదాదేవి వాటిని ధరించి అద్దంలో చూసుకునేది. ఎలా ఉంది నేను అంటే స్వామిని ఊహిస్తూ, అంటే స్వామి ఇలా ఉంటారు, స్వామికి ఉంటే మాల వేసుకొని ఉంటే ఇలా ఉంటారు, నేను కూడా మాల వేసుకుంటే ఇలా ఉంటాను, స్వామికి నేను సరిపోతానా సరిపోనా, స్వామి ఎలా ఉంటారు నేను ఎలా ఉంటారు, ఇద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేటువంటి భావనతో ప్రతిరోజు కూడా ఆ యొక్క మాల ధరించి మళ్ళా ఏమీ తెలియకుండానే అక్కడ మళ్ళా చిల్లకు తగిలించేది, ఆ మేకుకి తగిలించేది. ఈ విషయం తండ్రికి తెలిసేది కాదు. ప్రతిరోజు విష్ణు చిత్తుల వారు మాలలు కట్టేవారు, గోడకు తగిలిచ్చేవారు, చెల్లకు తగిలిచ్చేవారు. తండ్రి లేని సమయంలో ఈ యొక్క గోదాదేవి ఆ మాలలు ధరిస్తూ ఉండేది. అయితే ఒకరోజు ఆ మాలలు దేవాలయానికి తీసుకువెళ్ళేటువంటి సందర్భంలో అందులో ఒక వెంట్రుక గోచరించింది.
వెంట్రుక ఎలా వచ్చింది అని చెప్పి వెంటనే ఆలోచించి వెంటనే గోదాదేవిని పిలిచి ఏం జరిగింది అని చెప్పి ప్రశ్నించటం అనేటువంటిది జరిగితే అప్పుడు గోదాదేవి చెప్తుంది, నేను రోజు ఇలా ధరిస్తూ ఉన్నాను, ధరించినయే స్వామికి సమర్పిస్తున్నారు మీరు అని చెప్పింది. వెంటనే విష్ణుచిత్తుల వారు ఇంకా ఎంత బాధపడతాడు, ఎంతటి అపచారం జరిగింది, ఎంతటి దోషం వచ్చింది, ఎంతటి తప్పు జరిగింది, ఇంత అపచారం జరుగుతుందా, నీవు ధరించినటువంటి మాలలు రోజు స్వామికి సమర్పించి నేను ఎంతటి పాపం చేశాను, నువ్వు ఎంతటి పాపానికి ఎంతటి ఘాతుకానికి పాల్పడ్డావు అని చెప్పి నిందిస్తూ బాధపడుతూ రోధించటం అనేటువంటిది జరిగింది. ఇంకా వెంటనే మరుసటి రోజు నుంచి ఈ రోజు నుంచి నేను స్వామివారికి ఈ యొక్క మాలలు తీసుకువెళ్ళను, ఆ తీసుకువెళ్ళే అర్హతను నేను కోల్పోయాను అని చెప్పి ఇంటి దగ్గరే భీష్మించుకొని కూర్చున్నాడు. అయితే ఎప్పుడైతే విష్ణుచిత్తుల వారు అలా భీష్మించుకొని కూర్చున్నారో ఆ రోజు రాత్రి విష్ణుచిత్తుల వారికి స్వప్నమనందు శ్రీరంగనాథుడు కనిపించి, నాయన విష్ణుచిత్త, నీవు గోదాదేవి అలంకరించినటువంటి పుష్పమాలలు తీసుకురావడాన్ని శంకించుచున్నావు, అది కూడా నా యొక్క లీలలో ఒక భాగమే, ఎందుకంటే గోదాదేవి ధరించడం నాకు ఇష్టమే, నీవు తీసుకొని రా, నేను అలంకరించుకుంటాను, నాకు అదే సంతోషం అని చెప్పి స్వామి స్వప్నంలో చెప్పటం ద్వారా అప్పుడు మళ్ళా విష్ణుచిత్తుల వారు రోజు గోదాదేవికి అలంకరించి తీసుకువెళ్ళి స్వామివారికి అలంకరించటం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఒకరోజు విష్ణుచిత్తుల వారు భాగవత పఠనం చేస్తూ ఒక కాత్యాయని వ్రతం గురించి చెప్తారు. అంటే గోపికలు ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుని చేరటం కోసం కాత్యాయని వ్రతాన్ని ఆచరించినట్లుగా భాగవతంలో విష్ణుచిత్తుల వారు చెబితే గోదాదేవి గ్రహించింది. వెంటనే తన స్నేహితులైనటువంటి చెలికత్తలందరినీ పిలిచి తాను కూడా ఈ కాత్యాయని వ్రతాన్ని నేను ఆచరిస్తాను అని చెప్పి ఆ రోజు నుంచి, అంటే ధనుర్మాసం ప్రారంభం నుంచి సంక్రాంతి ముందు రోజు భోగి వరకు కూడా, జనవరి 13వ తారీఖు వరకు కూడా ఈ యొక్క ధనుర్మాస వ్రతం అంటే కాత్యాయని వ్రతాన్ని గోదాదేవి ఆచరించడం అనేటువంటి జరిగింది. అంటే ఆ సందర్భంలోనే ప్రతిరోజు కూడా తన చెలికత్తెలందరినీ లేపి, అంటే వాళ్ళు గోపికలలా భావించి వాళ్ళందరినీ నిద్ర లేపి ప్రాతకాలంలో స్వామి సేవ కోసం బయలుదేరటం అనేటువంటిది జరిగేది. అలా వెళ్ళేటి సందర్భంలో ఆ యొక్క గోదాదేవి వాళ్లకు ఆ యొక్క శ్రీమన్నారాయణ యొక్క శ్రీరంగనాథుడి యొక్క వైభవాన్ని పాశురాల రూపంలో కీర్తించడం అనేటువంటిది జరిగింది. అంటే గోదాదేవి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాశురాన్ని వాళ్లకు చదివి వినిపించి స్వామి యొక్క లీలలు, వైభవాన్ని, మహిమను వర్ణించటం అనేటువంటిది జరిగింది. అంటే గోదాదేవి చెప్పినటువంటి ఆ పాశురాలు ఏవైతే ఉన్నాయో అవే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటివి. అయితే ఆ విధంగా సేవ చేయటం ద్వారా ఒకరోజు విష్ణుచిత్తుల వారికి స్వామివారు స్వప్న దర్శనం చేసి, అయ్యా నేను గోదాదేవిని వివాహం చేసుకుంటాను, గోదాదేవిని శ్రీరంగానికి తీసుకొని రండి అని చెప్పి ఆ స్వప్నంలో చెప్పటం అనేటువంటిది జరిగింది. విష్ణుచిత్తుల వారికి ఆశ్చర్యంగా ఉంటుంది. విష్ణుచిత్తుల వారికి కాదు, లోకంలో ఉన్నటువంటి జనులందరికీ కూడా ఈ యొక్క ఘటన, ఈ యొక్క విషయం అనేటువంటిది అప్పటి కాలంలో ఒక వింతగా అనిపించింది. ఎందుకంటే ఎక్కడైనా కానీ ఒక విగ్రహం ఒక ప్రాణంతో ఉన్నటువంటి ఒక మహిళను వివాహం చేసుకుంటుందా, ఎలా చేసుకుంటుంది అని అనిపించడం అనేటువంటి జరిగింది. సరే, స్వామి స్వప్నంలో చెప్పారు కదా అని చెప్పి అప్పుడు విష్ణుచిత్తుల వారు గోదాదేవిని తీసుకొని వెళ్ళి ఆ యొక్క శ్రీరంగం తీసుకొని వెళ్ళి ముందు రోజు రాత్రే అక్కడ బస చేయటం అనేటువంటిది జరిగింది. అప్పుడు శ్రీరంగనాథుడు విష్ణుచిత్తుల వారి దగ్గరకు వచ్చి ఒక మాట చెప్తారు స్వప్నంలోనే, అయ్యా మరి గోదాదేవి నన్ను వివాహం చేసుకోవాలనుకుంటుంది కదా, ఏ రూపంలో ఉన్నటువంటి నన్ను వివాహం చేసుకోవాలనుకుంటుందో తనని గుర్తించమని చెప్పండి, తనకు ఏ రూపంలో నచ్చితే నేను ఆ రూపంలోనే గోదాదేవిని వివాహం చేసుకుంటాను అని చెప్పి శ్రీమన్నారాయణుడు 108 రూపాలలో దర్శనమివ్వడం అనేటువంటిది జరుగుతుంది. అంటే గోదాదేవి 108 రూపాలలో ఆ యొక్క స్వామివారిని
దర్శించడం అనేటువంటిది జరిగింది. అప్పుడు చివరికి గోదాదేవి కూడా శ్రీరంగనాథుడి రూపంలోనే వివాహం చేసుకోవడం నచ్చుతుంది. అప్పుడు తెల్లవారి మరి అందరూ పండితులందరూ వేద మంత్రాలు చదువుతూ ఉన్నటువంటి సందర్భంలో గోదాదేవిని మంచి చక్కగా పెళ్లి కుమార్తెగా అలంకరించారు. తర్వాత ఆ యొక్క పూలమాల ఇస్తే ఆ పూలమాల తీసుకొని ఆ యొక్క శ్రీరంగనాథుడికి సమర్పించడానికి గర్భగుడిలోకి వెళ్ళి ఆ యొక్క స్వామికి సమర్పించి అందరూ చూస్తూ ఉండగానే ఆ యొక్క గోదాదేవి ఆ యొక్క శ్రీరంగనాథుడిలో ఐక్యం కావడం అనేటువంటిది జరిగింది. అంటే గోదాదేవి జనవరి 23వ తారీఖు అంటే సంక్రాంతి కంటే ముందు రోజు భోగి రోజు ఆ యొక్క స్వామివారిలో విలీనమైంది. అంటే వివాహం జరిగింది అని మనకు అర్థం, మన భావన. అంటే వివాహం అంటే స్వామిలో విలీనమైనటువంటి రోజు. అందుకే ఆ రోజు గోదాదేవి యొక్క కళ్యాణం చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, అర్థమైంది కదండి. అంటే ఎవరైతే నిరంతరం స్వామి సేవలో ఉంటారో, నిరంతరం స్వామినే సేవిస్తూ, స్వామినే భావన చేస్తూ, స్వామిని ధ్యానం చేస్తూ, స్వామి ధ్యాసలో గడుపుతారో వారు స్వామిలో విలీనమవుతారు. అంటే గోదాదేవి చూడండి, నిరంతరం కూడా అంత భక్తి ప్రపత్తులు కలిగి ఉండి స్వామి యొక్క సేవలో తరించింది. అంటే తండ్రి చెప్పినటువంటి పద్ధతిగా కాత్యాయని వ్రతాన్ని ఆచరించింది. అంటే ఏ సాధకుడైతే, ఏ భక్తుడైతే నిరంతరం కూడా ఆ యొక్క స్వామి ధ్యానంలో ఉంటారో, భక్తి ప్రపత్తులతో స్వామిని సేవిస్తారో, శ్రద్ధ ఆసక్తితో స్వామిని సేవిస్తారో వారికి ఆ యొక్క స్వామి యొక్క సాయుధ్యం లభిస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదంతంగా మనకు చెప్పటం అనేటువంటిది జరిగింది. అందుకే భక్తులందరూ కూడా ధనుర్మాసంలో అత్యంత భక్తి ప్రపత్తులతో ప్రాతకాలంలో ఆ యొక్క స్వామి సేవలు చేస్తూ ఈ యొక్క ధనుర్మాసంలో ఆ యొక్క పాశురాలను పట్టిస్తూ ఆ యొక్క గోదాదేవి వలె అత్యంత భక్తి ప్రపత్తులు కలిగి జీవించటం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ కళ్యాణ తిరుపతి దేవస్థానంలో ఎంతోమంది భక్తులు ప్రాతకాలంలో ఆ యొక్క పాశురాలు పట్టిస్తూ ఆ యొక్క స్వామివారిని కీర్తించడం అనేటువంటిది మనం గమనిస్తూ ఉన్నాం. ఈ యొక్క మేనేజ్మెంట్ వారు చెప్పారు, ప్రతిరోజు కూడా ఉదయం పూట 50 మంది భక్తులు ఈ యొక్క పాశురాలు పట్టిస్తూ ఆ యొక్క స్వామిని సేవించడం కోసం వస్తూ ఉన్నారు అని చెప్పి ఇక్కడ గురుబ్రహ్మం గారు సూచించడం అనేటువంటిది జరిగింది. అంటే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి, భగవంతుణ్ణి సేవించటానికి, భగవంతుణ్ణి ప్రార్థించడానికి ప్రాతకాలం అత్యంత శ్రేష్టమైనటువంటి సమయంగా మన పూర్వీకులు సూచించటం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే ప్రాతకాలంలో దైవశక్తి, అంటే దైవశక్తికి సంబంధించినటువంటి తరంగాలు ఈ ప్రకృతిలో అధికంగా ఉంటాయి. మనసు ఏకాగ్రమనర్చుకొనుటకు కూడా ప్రాతకాలం అత్యంత శ్రేష్టమైనటువంటి సమయంగా మన పూర్వీకులు సూచించడం అనేటువంటిది జరిగింది. అందుకే భక్తాదులందరూ కూడా ప్రాతకాలంలో అంటే బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేచి ఈ యొక్క స్వామి సేవలు లేకపోతే ధ్యానం చేసేవారు కానీ, మంత్ర అనుష్ఠానం చేసేటువంటి వారు కానీ, ఎలాంటి ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి సాధనలు చేసేవారు ఎవరైనా సరే ప్రాతకాలాన్ని ఎంచుకునేది అందుకోసమే. గోదాదేవి ఏ విధంగా అయితే ప్రాతకాలంలో స్వామిని సేవ చేసి తరించిందో భక్తులు చాలామంది కూడా ఆ విధంగానే సేవ చేసి ఆ యొక్క స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందటం అనేటువంటిది జరుగుతుంది. అర్థమైంది కదండి. 1 ముక్కోటి ఏకాదశి, 2 ఈరోజు గీతా జయంతి, అలాగే 3వది ధనుర్మాసంలో రావటం, ఇవన్నీ కూడా అత్యంతమైనటువంటి విశేషంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మనం ధనుర్మాసానికి సంబంధించినటువంటి గోదాదేవి గురించి చెప్పుకున్నాం. అలాగే ముక్కోటి ఏకాదశికి సంబంధించినటువంటి ఉత్తర ద్వార దర్శనం గురించి చెప్పుకున్నాం. ఇక 3వ అంశం గీతా జయంతి. అంటే ఈరోజు భగవద్గీత పుట్టినరోజు అని చెప్పి మన పెద్దలు సూచించారు. భగవద్గీత పుట్టడం ఏంటి? అదేమన్నా ఒక చెట్ట, అదొక ప్రాణే? అంటే ఈ ప్రపంచంలో బర్త్డే సెలబ్రేషన్స్ అనేటువంటి కేవలం ఒక మానవులకు మాత్రమే జరుగుతాయి, ఒక మానవులు మాత్రమే జరుపుకునేటువంటివి. కానీ ఇక్కడ విశేషం ఏమిటంటే భగవద్గీత అనేటువంటిది ఒక గ్రంథం. అంటే ఒక గ్రంథానికి పుట్టినరోజు జరపటం ఏంటి, జయంతి వేడుకలు నిర్వహించడం ఏమిటి అనేటువంటి ప్రశ్న, సందేహం మనకు కలుగుతుంది. అంటే ఈరోజు
మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించినటువంటి రోజు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు భక్తుడైనటువంటి అర్జునుడికి ఈ యొక్క భగవద్గీతను అందించినటువంటి రోజు. అందుకే భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ముఖారవిందము నుండి ఆవిర్భవించినటువంటి రోజు కాబట్టి ఈరోజు ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భగవద్గీతకు గీతా జయంతి అనేటువంటి పేరుతో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించుకోవడం అనేటువంటిది జరిగింది. అంటే భగవద్గీత యొక్క ముఖ్య లక్ష్యం, ముఖ్య ఉద్దేశం అంటే ఒక్కటే లక్ష్యం. ఈ లోకంలో దుఃఖితులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దుఃఖంతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ దుఃఖంతో ఉన్నటువంటి వారు భగవద్గీతను పఠిస్తే వాళ్ళ యొక్క దుఃఖం శమిస్తుంది, వాళ్ళ యొక్క దుఃఖాన్ని పోగొడుతుంది. అంటే ఎవరికైనా దుఃఖం వస్తే ఆ దుఃఖాన్ని పోగొట్టుకోవడం కోసం ఈ లోకంలో భగవద్గీత ఒక దివ్యమైనటువంటి ఔషధంగా మన పెద్దలు సూచించడం అనేటువంటిది జరిగింది. అందుకే దుఃఖమగ్నుడై రోధిస్తూ ఉన్నటువంటి అర్జునునికి కర్తవ్యాన్ని ఉపదేశించి, జ్ఞానాన్ని బోధించి, కర్తవ్యోన్ముఖుణ్ణి చేసి అధర్మంతో ఉన్నటువంటి కౌరవులను అంతం చేయటం కోసం శ్రీకృష్ణ పరమాత్మ ప్రయోగించినటువంటి దివ్యమైనటువంటి అస్త్రం భగవద్గీత అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. భగవద్గీత స్టార్టింగే ధర్మ అనేటువంటి పదంతో ప్రారంభమవుతుంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామక పాండవాశైవ కిమకుర్వత సంజయ అని చెప్పి మనకు భగవద్గీత ప్రారంభం అనేటువంటిది జరుగుతుంది. అంటే ధర్మక్షేత్రము, ఇదే విషయాన్ని క్షేత్రే క్షేత్రే ధర్మం కురు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనేటువంటి పదాన్ని ఒక మహాత్ముడు ఇలా చెప్పారు, క్షేత్రే క్షేత్రే ధర్మం కురు అంటే ఎక్కడెక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది అని చెప్పారు. నీ యొక్క క్షేత్రాన్ని ధర్మమయం చేసుకో, నీ యొక్క క్షేత్రాన్ని ధర్మమయం చేసుకో, నీకు విజయం లభిస్తుంది అని చెప్పారు. ధర్మమయం చేసుకోవడం అంటే, క్షేత్రాన్ని ధర్మమయం చేసుకోవడం అంటే, క్షేత్రం అంటే వేరే ఏదో కాదు, నీ యొక్క శరీరమే ధర్మక్షేత్రం కావాలి, నీ యొక్క శరీరము ధర్మక్షేత్రం కావాలి. అంటే ఏంటి? నీ యొక్క శరీరంలో, నీ యొక్క మనస్సులో ఈ ధర్మం తప్ప అధర్మం ఉండకూడదు. అధర్మయుక్తమైనటువంటి కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, దంభము, దర్పము, ఈర్ష్య, అసూయ, రాగము, ద్వేషము, అహంకారము, మమకారము మొదలైనటువంటి గుణాలు లేకుండా దాన్ని ధర్మబద్ధం చేసుకొని ధర్మం కోసం నీవు వినియోగించినట్లయితే ఖచ్చితంగా దైవానుగ్రహం కలుగుతుంది, నీవు విజయాన్ని సాధించగలుగుతావు అని చెప్పటం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే ధర్మం ఎక్కడ ఉంటుందో దైవం అక్కడ ఉంటాడు, ఎక్కడ దైవం ఉంటాడో అక్కడ విజయం ఉంటుంది, ఎక్కడ దైవం ఉంటాడో అక్కడ ఆనందం ఉంటుంది. ఒక చిన్న అంశాన్ని ఉదాహరణ మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. ఒక్కసారి అంటే కురుక్షేత్ర సంగ్రామానికి ముహూర్తం ఖరారవుతుంది. కురుక్షేత్ర సంగ్రామం ఎప్పుడు ప్రారంభం అవ్వాలి అనేటువంటి దానికి ముహూర్తం నిక్రమవుతుంది. ముహూర్తం నిశ్చయమైన తర్వాత ఆ సందర్భంలో వ్యాస భగవానుడు అక్కడికి వస్తాడు. ఒక్కసారి ధృతరాష్ట్రుడి దగ్గరకు వచ్చి గాంధారిని, ధృతరాష్ట్రుని పరామర్శించి వెళ్ళటానికి వచ్చారు. వస్తే అప్పుడు గాంధారి వ్యాస భగవానుని ఈ విధంగా ప్రార్థిస్తుంది, పితామహ, మీ యొక్క రాక మాకు మహదానందాన్ని కలిగిస్తుంది, ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది, మీ యొక్క రాక మాకు శుభాన్ని కలిగిస్తుంది. స్వామి, మీరు నా యొక్క పుత్రుడైనటువంటి దుర్యోధనుణ్ణి ఆశీర్వదించండి. దుర్యోధనుడికి విజయం సిద్ధించాలని, దుర్యోధనుడికి విజయం సిద్ధించాలని, దుర్యోధనుడు విజయాన్ని సాధించాలని చెప్పి మీరు ఆశీర్వదించండి తండ్రి అని చెప్పి, ఆశీర్వదించండి స్వామి అని చెప్పి ఆ యొక్క వ్యాస భగవానుని గాంధారి ప్రార్థించటం అనేటువంటిది జరిగింది. అప్పుడు వ్యాస భగవానుడు ఏం చేస్తాడు అంటే, దుర్యోధనుడికి విజయం వస్తుందని దీవించల, ఒక వాక్యం చెప్తారు, ఏతో ధర్మస్తతో కృష్ణ, ఏతో కృష్ణస్తతో జయ అని చెప్పి వ్యాస భగవానుడు చెప్పటం అనేటువంటిది జరిగింది. ఏమని చెప్తారు వ్యాస భగవానుడు? ఏతో ధర్మస్తతో కృష్ణ,
ఏతో కృష్ణస్తతో జయ అన్నారు. అంటే ఏంటర్థం? ఎక్కడైతే ధర్మం ఉంటుందో శ్రీకృష్ణ భగవానుడు అక్కడ ఉంటాడు. ధర్మం ఉన్నటువంటి చోట శ్రీకృష్ణ పరమాత్మ ఉంటాడు. ఎక్కడైతే శ్రీకృష్ణ పరమాత్మ ఉంటాడో అక్కడ ఖచ్చితంగా విజయం లభించి తీరుతుంది, విజయం ప్రాప్తిస్తుంది అని సూచించడం అనేటువంటిది జరిగింది. అప్పుడు గాంధారి బాధపడుతుంది. అంటే వ్యాస భగవానుడు చెప్పకనే చెప్పాడు. అంటే నీ యొక్క దుర్యోధనుడు ఓడిపోతాడు అనే విషయాన్ని చెప్పకనే చెప్పాడు, ఇండైరెక్ట్గా చెప్పాడు. అంటే ఆ యొక్క మంత్రంలో, ఆ యొక్క శ్లోకంలో ఉన్నటువంటి భావనది, వ్యాస భగవానుడు పలికినటువంటి పలుకులు అలా ఉన్నాయి. ఏమని చెప్తున్నాడు? ఏతో ధర్మస్తతో కృష్ణ, ఎక్కడ ధర్మం ఉంటే శ్రీకృష్ణుడు అక్కడ ఉంటాడు. అంటే ఇప్పుడు శ్రీకృష్ణుడు ఎక్కడున్నాడు? పాండవుల పక్షాన ఉన్నాడు. అంటే ఏంటర్థం? పాండవులు ధర్మం పక్షాన ఉన్నారని అర్థం. ధర్మం వైపు పాండవులు ఉన్నారు కాబట్టి పాండవుల వైపు భగవంతుడున్నాడు. ఏతో ధర్మస్తతో కృష్ణ, ఏతో కృష్ణస్తతో జయ. శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ ఖచ్చితంగా విజయం వచ్చి తీరుతుంది. అంటే శ్రీకృష్ణుడు పాండవుల వైపు ఉన్నారు కాబట్టి పాండవులు విజయాన్ని సాధిస్తారు అని చెప్పి వ్యాస భగవానుడు సూచించడం అనేటువంటిది జరిగింది. అందుకే ధర్మాన్ని పట్టుకొని జీవించాలి. మనం ధర్మబద్ధంగా జీవించాలి. ఏ సాధకుడైతే ధర్మానికి కట్టుబడి ధర్మబద్ధంగా జీవిస్తాడో ఆ యొక్క భక్తుడు దైవానుగ్రహాన్ని పొందుతాడు. ఎవరైతే దైవానుగ్రహాన్ని పొందారో వారు ఆనందాన్ని పొందుతారు, వారు విజయాన్ని పొందుతారు అని చెప్పి మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. అందుకే మనమందరం కూడా ఈరోజు గీతా జయంతి రోజున ఏం తెలుసుకోవాలి అంటే మన యొక్క జీవితాన్ని ధర్మమయం చేసుకోవాలి, ధర్మబద్ధంగా జీవించేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ రోజు నుంచి మనమందరం కూడా ఒక కంకణం కట్టుకోవాలి. ధర్మబద్ధంగా నేను జీవిస్తాను, నా తుది శ్వాస విడిచేటువంటి చివరి క్షణం వరకు కూడా నేను ధర్మబద్ధంగానే జీవిస్తాను అనేటువంటి ఒక శపథం చేయాలి. ఆ పద్ధతిగా జీవించేటువంటి ప్రయత్నం చేయాలి. భగవద్గీతలో అద్భుతమైనటువంటి సందేశాన్ని శ్రీకృష్ణ పరమాత్మ అందించటం అనేటువంటిది జరిగింది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ మానవాళి కూడా సుఖంగా జీవించటానికి కావలసినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందించటం అనేటువంటిది జరిగింది. అంటే అన్ని వర్గాల వారికి, అన్ని స్థాయిలో ఉన్నటువంటి వారందరికీ కూడా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశాన్ని అందించటం అనేటువంటిది జరిగింది. కాకపోతే సాధకుడు భగవద్గీతను పఠనం చేసి అందులో చెప్పబడినటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని తన యొక్క దైనందిన జీవన విధానంలో అనుష్ఠానం చేసినట్లయితే అలాంటి గొప్ప ప్రయోజనాన్ని పొందటం అనేటువంటిది జరుగుతుంది. భగవద్గీతలో 8వ అధ్యాయంలో కిం తద్ బ్రహ్మ అన్నారు. అంటే బ్రహ్మం అంటే ఎవరు? హూ ఈజ్ గాడ్ అంటే అక్షరం బ్రహ్మ పరమం అని చెప్పాను. అంటే దైవాన్ని గురించి ఒక్క మాటలో ఎంత చక్కగా మనకు అందించారో చూడండి. దైవం అంటే చాలామంది లెంతీ ఉపన్యాసాలు చెప్తారు, కానీ పరమాత్మ కాదు, షార్ట్కట్గా చాలా సింపుల్గా ఒక్క మాటలో అక్షరం బ్రహ్మ పరమం. ఈ ప్రపంచంలో ఏదైతే నాశము లేదో, దేనికైతే నాశము లేదో, ఏదైతే నాశరహితమై ఉన్నదో అది బ్రహ్మమై ఉన్నది, అదే దైవం. అంటే ఏది నాశము పొందుతుందో అది దైవం కాదు, ఏదైతే నాశరహితమై ఉన్నదో అదే దైవము అని సూచించారు. హన్యతే హన్యమానే శరీరం, నశించేటువంటి శరీరంలోనే నాశరహితమైనటువంటి ఆ బ్రహ్మము ఉన్నది, ఆ తత్వము ఉన్నది. దాన్ని గుర్తించడమే సాధకుడి యొక్క ముఖ్య కర్తవ్యం, ముఖ్య లక్ష్యంగా మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. దాని యొక్క స్వభావం ఏమిటి? నీ యొక్క స్వభావం ఏమిటి అంటే స్వభావో ఆధ్యాత్మముచ్యతే అని చెప్పారు. అంటే ఆధ్యాత్మ భావంతో జీవించటమే స్వభావం. నీ యొక్క స్వభావం కావాలి. నీకు ఏది స్వభావం కావాలి అంటే స్పిరిచువల్గా జీవించేటువంటి నాలెడ్జ్ను సాధకుడు ఇంప్రూవ్ చేసుకోవాలి. స్వభావో అంటే స్వ ప్లస్ భావము, నీ యొక్క భావం ఆధ్యాత్మముచ్యతే అంటే ఆత్మభావంతో, ఆత్మజ్ఞానంతో జీవించగలగాలి. వారు కూడా ఇదే చెప్తాను, స్వస్వరూప సంధానం భక్తిరీత్యభిధీయతను, స్వస్వరూపమును దర్శించటమే ఆధ్యాత్మికంలో అత్యంత ప్రధానమైనటువంటి అంశంగా సూచించడం అనేటువంటిది జరిగింది. సాధకుడు
తనను తాను పరిశీలించుకొని తనను తాను పరిశోధన చేసుకొని తన లోపల ఉన్నటువంటి తన తత్వమైనటువంటి తన స్వభావమైనటువంటి తన స్వరూపమైనటువంటి ఆ యొక్క తత్వమును ఆ యొక్క జ్యోతి స్వరూపమును దర్శించాలి. అలా దర్శించినటువంటి వారు మాత్రమే ఆ యొక్క పరబ్రహ్మ స్వరూపాన్ని అనుభూతి చెందగలుగుతారు అని సూచించడం అనేటువంటిది జరిగింది. ఎవరైతే అలా తెలుసుకుంటారో వారు తాను బ్రహ్మము కంటే భిన్నము కాదు, బ్రహ్మమే నేను, నేనే బ్రహ్మము అనేటువంటి స్థితిని పొందుతారు. భగవద్గీతలో పరమాత్మ చెప్పినటువంటి హయ్యెస్ట్ నాలెడ్జ్ ఇదే. ఈ యొక్క నాలెడ్జ్ను పొందడం కోసమే సాధకుడు ప్రయత్నం చేయాలి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ భక్తిని గూర్చి, శ్రద్ధను గూర్చి, జ్ఞానాన్ని గూర్చి, వైరాగ్యాన్ని గూర్చి, యోగాన్ని గూర్చి, ధ్యానం గూర్చి అనేకమైనటువంటి సూత్రాలు అందించటం జరిగింది. అలాంటి సూత్రాలన్నింటినీ పట్టుకొని మనం సాధన చేసి ఆ యొక్క స్థితిని పొందేటువంటి ప్రయత్నం చేద్దాం. జయ అతల సద్గురు ప్రో మహారాజ్ కూ జై, శ్రీకృష్ణ పరమాత్మ కూ జై, గీతా మాతా కూ జై, శ్రీ కళ్యాణ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి జై. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.